మన రైట్ సైడ్ మన ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్ ఉంది. ఆ ప్రాజెక్ట్ బ్రౌజర్ లో మన దగ్గర ఇక్కడ 2 ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. సరే, నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ మిడిల్ లో మా డ్రాయింగ్ ఏరియా ఉంది. ఆ డ్రాయింగ్ ఏరియాలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కర్టెన్ వాల్ గ్రిడ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఇప్పుడు పైన రిబ్బన్ లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ సెలెక్ట్ చేయండి. వాల్ ఆప్షన్ కింద ఆరో మార్క్ ఉంది కదా, ఆ ఆరో మార్క్ ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ నుంచి వాల్ ఆర్కిటెక్చరల్ సెలెక్ట్ చేయండి. వాల్ ఆర్కిటెక్చరల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ప్రాపర్టీస్ ప్యాలెట్ లో మీకు కర్టెన్ వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ సెలెక్ట్ చేయాలి. కానీ ఈ వాల్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్ గా రాదు. సరే, మనం ఇక్కడ కింద డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఇక్కడ కర్టెన్స్ వాల్ వస్తాయి. కర్టెన్ వాల్ లో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కర్టెన్ వాల్స్ ఉంది. సరే, ఈ ట్యూటోరియల్ లో మనం 3 డిఫరెంట్ టైప్స్ ని చూడబోతున్నాను. సరే, కానీ ఇక్కడ ఫస్ట్ నేను కర్టెన్ వాల్ 1 ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కర్టెన్ వాల్ 1 ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రాపర్టీస్ ప్యాలెట్ లో దీని ప్రాపర్టీస్ చూడొచ్చు. బేస్ కాన్స్టెంట్ ఉంది, బేస్ ఆఫ్సెట్, టాప్ కాన్స్టెంట్, అన్కనెక్టెడ్ హైట్ ఉంది, దాని తర్వాత టాప్ ఆఫ్సెట్, అవన్నీ సేమ్ ఆప్షన్స్ వాల్ ది. ఇక ఇక్కడ మోడిఫై ప్లేస్ వాల్ లో డ్రా చేయడానికి ఆప్షన్స్. నేను ఇక్కడ లైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసినా సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 36 ఫీట్ వాల్ ని డ్రా చేస్తాను. సరే, ఈ వాల్ ని మనం టాప్ వ్యూ నుంచి చూస్తున్నాం ఇప్పుడు. సో మన 2D వాల్ అయిపోయింది. ఈ వాల్ ని 3D లో చూడాలంటే వ్యూ రిబన్ లో వ్యూ ట్యాబ్ లో వెళ్ళండి, వ్యూ ని క్లిక్ చేయండి. వ్యూ క్లిక్ చేసిన తర్వాత 3D వ్యూ ని క్లిక్ చేయండి. 3D వ్యూ ని క్లిక్ చేస్తే ఆరో మ్యాక్ నుంచి 3 ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్ 3D వ్యూ సెలెక్ట్ చేయండి. ఇది మన డిఫాల్ట్ 3D వ్యూ. ఇది మన కర్టెన్ వాల్ 3D లో. సరే, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ కర్టెన్ వాల్. మనకి ఇప్పుడు సెకండ్ కర్టెన్ వాల్ డ్రా చేయాలంటే మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ లో వచ్చి ఆర్కిటెక్చర్ ట్యాబ్, వాల్ ఆరో మార్క్ ని క్లిక్ చేయండి. వాల్ ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేయండి. ప్రాపర్టీస్ లో టైప్స్ ఆప్షన్ ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఎక్స్టీరియర్ గ్లేజింగ్ వాల్ టైప్ ని సెలెక్ట్ చేయండి. మోడిఫై ప్లేస్ వాల్ లో లైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి డ్రా చేయండి. సరే, ఇది మన సెకండ్ టైప్ ఆఫ్ వాల్ టాప్ వ్యూ నుంచి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3D వ్యూలో ఎలా కనిపిస్తుంది అది చూడాలి. ఇది మన సెకండ్ వాల్. సెకండ్ కర్టెన్ వాల్ అంటే విత్ గ్రిడ్ లైన్స్ ఉంది. ఫస్ట్ వాల్ లో గ్రిడ్ లైన్స్ లేదు, సెకండ్ వాల్ లో గ్రిడ్ లైన్స్ ఉంది. అంటే ఆ బ్లాక్ లైన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని గ్రిడ్ లైన్స్ అంటారు. సరే, ఇప్పుడు థర్డ్ వాల్ డ్రా చేయాలంటే మళ్ళీ సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ రావాలి. వాల్ ఆప్షన్స్ నుంచి వాల్ ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేయాలి. ప్రాపర్టీస్ ప్యాలెట్ లో టైప్స్ ఆప్షన్ ని క్లిక్ చేసి స్టోర్ ఫ్రంట్ థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్టోర్ ఫ్రంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ మోడిఫై ప్లేస్ కమాండ్ లో మళ్ళీ లైన్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. లైన్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ డ్రా చేయండి. సరే, ఇప్పుడు మనం థర్డ్ వాల్ కూడా డ్రా అయిపోయింది. ఇప్పుడు 3D వ్యూలో వెళ్ళండి. 3D వ్యూలో వెళ్తే ఇది మన థర్డ్ వాల్. అంటే ఇక్కడ థర్డ్ కర్టెన్ వాల్స్ లో కర్టెన్ వాల్ ఉంది, గ్రిడ్ లైన్ ఉంది, ఇంకా ములియన్స్ కూడా ఉంది. ఇది మన 3 టైప్స్ ఆఫ్ వాల్. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ వాల్ ని థర్డ్ వాల్ కి ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ వాల్ థర్డ్ వాల్ దాని మీద ఏం డిఫరెన్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలి. సరే, అది ప్రిపేర్ చేయాలంటే ఇవన్నీ సెకండ్ వాల్ లో ఉన్న ఫస్ట్ గ్రిడ్ లైన్స్ డ్రా చేయాలి. దాని తర్వాత ఈ థర్డ్ వాల్ లో ఉన్నట్టు ఇది ములియన్స్ డ్రా చేయాలి. ములియన్స్ అంటే ఇది మెటల్ ది ఉంటుంది, అల్యూమినియం, స్టీల్, వేరే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దానిలో. సరే, ఇది మన గ్లాస్ ప్యానెల్ మీద ఫిక్స్ చేస్తారు కదా, అదే దాన్ని ములియన్ అంటారు. సరే, ఇప్పుడు ఈ ములియన్ అండ్ గ్రిడ్ లైన్ మనకి ఇప్పుడు డ్రా చేయాలి. ఆ గ్రిడ్ లైన్స్ ములియన్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ 2D ప్లాన్ లో వెళ్ళాలి. సరే, ఇప్పుడు 2D ప్లాన్ లో వెళ్ళాలంటే ప్రాజెక్ట్ బ్రౌజర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ సెలెక్ట్ చేయండి. ఇది మన టాప్ వ్యూ. 3 వాల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఈ 3 వాల్స్ ని ఇలాగే పెడుతున్నాను. సరే, దానికి ఏం చేంజెస్ లేదు. ఇప్పుడు మన 3D వ్యూ. ఇప్పుడు ఫస్ట్ వాల్ కి గ్రిడ్ లైన్స్ అసైన్ చేయాలి. దాన్ని రిబ్బన్ లో వెళ్ళండి. ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో ఇక్కడ కర్టెన్ గ్రిడ్ ములియన్ ఉంది కదా, ఈ 2 ఆప్షన్స్ లో వర్క్ చేయాలి. కర్టెన్ గ్రిడ్ ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మోడిఫై టూల్ లో ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చింది. ఆల్ సెగ్మెంట్, 1 సెగ్మెంట్, ఆల్ ఎక్సెప్ట్ పిక్డ్. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, ఆల్ సెగ్మెంట్ సెలెక్ట్ చేస్తే ఒక మొత్తం కర్టెన్ వాల్ ని గ్రిడ్ లైన్ డ్రా అవుతుంది. సరే, ఇలాంటి మొత్తం వాల్ మీద డ్రా అయింది, హారిజంటల్ ఇంకా వర్టికల్. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 1 సెగ్మెంట్ ఒక సెగ్మెంట్ లో డ్రా అవుతుంది. ఎలా? ఒక సెగ్మెంట్ అంటే ఇక్కడ మన దగ్గర బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ ఒక సెగ్మెంట్ లాగా అనుకో. సో ఆ బాక్సెస్ లో మొత్తం అది కంప్లీట్ అవుతుంది ఇలా.
సరే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వన్ సెగ్మెంట్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఆల్ ఎక్సెప్ట్ పిక్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మన సేమ్ అలాగా ఆప్షన్ వస్తుంది ఫస్ట్ లాగా, కానీ ఇప్పుడు రెడ్ లైన్ వచ్చింది డ్రా చేస్తే. రెడ్ లైన్ లో ఏ బాక్స్ లో మన గ్రిడ్ లైన్ వద్దు ఆ బాక్స్ ని క్లిక్ చేయండి. దాని తర్వాత పైన వెళ్ళి రీస్టార్ట్ కట్ అండ్ గ్రిడ్ ఉంది కదా, ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఏ బాక్స్ ని మనం క్లిక్ చేసానో ఆ బాక్స్ లో కట్ అండ్ గ్రిడ్స్ రాను. సరే, ఇది థర్డ్ ఆప్షన్. మన కట్ అండ్ గ్రిడ్ 3 ఆప్షన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ కట్ అండ్ గ్రిడ్ ని ములియన్స్ అప్లై చేయాలి. ములియన్స్ అప్లై చేయాలంటే పైన రిబ్బన్ లో వెళ్ళండి. రిబ్బన్ లో వెళ్ళిన తర్వాత ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో ములియన్ సెలెక్ట్ చేయండి. ములియన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ములియన్ లో కూడా 3 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రిడ్ లైన్ సెగ్మెంట్, ఆల్ గ్రిడ్ లైన్స్ కదా. ఇక్కడ ప్రాపర్టీస్ ప్యాలెట్ లో సైజెస్ కి సైజెస్ షేప్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి ములియన్ కోసం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన సరే గ్రిడ్ లైన్ ని ఏ గ్రిడ్ లైన్ ని సెలెక్ట్ చేస్తే ఆ గ్రిడ్ లైన్ మొత్తం వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఏ సెగ్మెంట్ ని సెలెక్ట్ ఒక పార్ట్, సెగ్మెంట్ అంటే ఒక పార్ట్ ని సెలెక్ట్ చేస్తే ఆ పార్ట్ లో ములియన్ వచ్చేస్తుంది. సరే, ఇది సెకండ్ ఆప్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, ఆల్ గ్రిడ్ లైన్స్ ని. ఆల్ గ్రిడ్ లైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మన దగ్గర ఉన్నాయి అన్ని గ్రిడ్ లైన్స్ కి ములియన్ వచ్చింది. సరే ఫ్రెండ్స్, సో ఇలాంటి మన ఫస్ట్ వాల్ థర్డ్ వాల్ లాగా కంప్లీట్ అయిపోయింది. గ్రిడ్ లైన్స్ కూడా అయిపోయింది, ములియన్స్ కూడా అయిపోయింది. దాని మధ్యలో ఏం ఇప్పుడు తేడా లేదు. డిజైన్ లో తేడా ఉంది కానీ ప్రాపర్టీస్ లో ఏం తేడా లేదు. సరే, సో దీంతో మన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా